చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలమనేరు ఏరియా ఆసుపత్రిలోని రోగులకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పండ్లు, రొట్టెలు, పాలు పంపిణీ చేశారు. అలాగే పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద ఉన్న క్యాంటీన్ ఎదుట భారీ కేకును కట్ చేసి పలువురికి పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున అన్నదానాన్ని నిర్వహించారు. ఎన్నో అవమానాలు కూడా అవకాశాలుగా మలుచుకొని కొండలు ఉన్నటువంటి కూడా ఈ రోజు ప్రపంచంలోనే ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దిన ఒక భాగ్యనగర నిర్మాత, సైబరాబాద్ సృష్టికర్త, అదేవిధంగా విభజిత నవ్యాంధ్రలో అమరావతి అనే ఒక దేవతల రాజ్యాన్ని ఈ తెలుగు ప్రజలకు అందించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు వేడుకలో ఈ రోజు పలమనేరు నియోజకవర్గంలో మా ప్రియతమ నేత మాజీ మంత్రివర్యులు పెద్దలు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఘనంగా నిర్వహిస్తాము. ఎందుకంటే ఎక్కడైతే తెలుగువాడు గాయపడ్డాడో అక్కడే కూడా తలెత్తుకునే విధంగా మొన్న ఆయన జైల్లో పోయినప్పుడు చూసినాము. ప్రపంచ దేశాలంతా నివ్వెరపోయినాయి, అయ్యో నాయుడు గారంటే ఇలాంటి వారు అని. ఆయనకు ఆ అమరన్న గారే కాదు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని, 78 కాదు ఇంకా 25 ఏళ్ళు కూడా ఆయన నవ యువకుడుగా ఉండాలని సంవత్సరంలో పడిందనమాట. అంటే 74 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 75 సంవత్సరంలో ఆయన పుట్టాడు, ఆయన అనమాట. కాబట్టి ఆయన ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్కి చేయాల్సిన సేవలు ఎంతో ఉంది. తెలుగు వారికి కానీ అదేవిధంగా బీద బడుగు బలహీన వర్గాలకి ఎంతో సహాయం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయనకి ఆ దేవదేవుడు అన్ని విధాలా ఆశీర్వదించి ఇంకా ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన 28వ సంవత్సరంలోనే, తనకు ఏజ్ 28 సంవత్సరంలోనే ఎమ్మెల్యే కావడము, మినిస్టర్ కావడం జరిగింది. అదేవిధంగా 1995 సంవత్సరంలో ఇరు రాష్ట్రాలకు కలిపి ఎలక్షన్ జరిగితే ఆయన సీఎంగా, ఇరు రాష్ట్రాలకి సీఎంగా ఎన్నుకోవడం జరిగిందనమాట. అలాంటి